ఎస్ థ్యాంక్ యూ అక్షయ. ఎప్పుడైతే మోషన్ పోస్టర్ ఆఫ్ ద బ్రో రిలీజ్ అయిందో, బ్రో దిన జన్మలేశం, బ్రో వగ ధర్మశేషం, బ్రోచిన కర్మహాసం, బ్రోదర చిద్విలాసం. సో ఎప్పుడైతే ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆ ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా ఫుల్ టు ఫుల్ హైప్ క్రియేట్ అయింది, బస్ క్రియేట్ అయింది. ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తారా, ఎప్పుడెప్పుడు బ్రో సినిమా థియేటర్స్ లోకి వస్తుందా, ఎప్పుడెప్పుడు చూడాలా అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ టు ఫుల్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఈ రోజు మనం శిల్పకళ వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసాము, బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి. అయితే వర్షం కారణంగా అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ట్రాఫిక్ కూడా అట్లా జామ్ అవుతుంది కాబట్టి సో ఆ క్లియరెన్స్ కోసం కొన్ని సేఫ్టీ మెజర్స్ ని ఫాలో చేసి పోస్ట్పోన్ అయింది ఒక 2 hours. సో ఎప్పుడు కూడా 6:30 అట్లా స్టార్ట్ అవుతుంది. బట్ ఈ రోజు బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ 8:30కి పోస్ట్పోన్ అయింది. సో 8:30 నుంచి కూడా మన ఈవెంట్ స్టార్ట్ అవబోతోంది. సో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇందాక కూడా మాక్ లైవ్స్ మనం పంపించాము, రఫీ అండ్ నేను కూడా. సో అందరూ ఫ్యాన్స్ అయితే ఎప్పుడైతే ఎలో చేశారో అప్పటి నుంచి కూడా ఒక్కొక్కరుగా లోపలికి అరుచుకుంటూ అసలు ఫుల్ పవన్ కళ్యాణ్ నినాదాలు చేసుకుంటూ లోపలికి ఎంటర్ అయ్యారు, శిల్పకళా వేదికలో కూర్చున్నారు. అయితే ఇప్పటికే వర్షం కూడా స్టార్ట్ అయింది, కానీ వర్షం ఎటువంటి ఒక అడ్డంకి కాదు, ఒక్క చిన్న ఆబ్స్టికల్ కూడా కాదు. మాకు ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళాలి అని చెప్పి ఏ ఒక్కళ్ళు కూడా బయట ఆగకుండా అలానే వేచి చూస్తూ ఎదురు చూస్తూ ఎప్పుడైతే సెక్యూరిటీ సిబ్బంది లోపలికి ఎలో చేసిందో అప్పుడు ఒక్కొక్కరిగా లోపలికి పరిగెత్తుకుంటూ ఇన్ఫాక్ట్ లోపలికి ఎంటర్ అయ్యారు. సో మనం చూస్తున్నాము మొత్తం అంతా కూడా ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ అంతా కూడా మొత్తం బ్యానర్స్ తో ఏర్పాటు చేశారు. ఇక్కడ మీడియా పాయింట్ ప్రెసెంట్ మనం నుంచున్నాం, రఫీ అండ్ నేను నుంచున్నది మీడియా పాయింట్. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కనుక మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ కి ఒక లైన్ అండ్ తర్వాత వివిఐపి, తర్వాత విఐపి అండ్ తర్వాత ఫ్యాన్స్ కి ఇలాగా సెగ్రిగేట్ చేశారు. సో బ్రో సినిమా విషయానికి వస్తే కనుక బ్రో సినిమా వినోదయ సిద్ధం తమిళ్ రీమేక్ గా రూపొందింది. ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అండ్ సముద్రకాని డైరెక్షన్ లో బ్రో సినిమా రిలీజ్ అవుతోంది. సో సాయిధరం తేజ్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చింది అండ్ ఒక సాంగ్ కూడా ఇప్పటికే చూసాము. సో రఫీ నువ్వేం చెప్తావు అంటే వన్స్ బ్రో ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో టీజర్ ఏమో 35 million వ్యూస్ వచ్చింది అండ్ ట్రైలర్ కూడా ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది 30 to 35 million మధ్యలో. సో ఎంతో మంది ఎదురు చూస్తున్నారు బ్రో సినిమా కోసం. సో వారి ఎక్స్పెక్టేషన్స్ కి ఖచ్చితంగా రీచ్ అవుతుంది అని అయితే ఫిల్మ్ కాస్ట్ అండ్ క్రూ చెప్తున్నారు. సో వాట్ యు సే, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్? ఎస్ సౌజన్య, మనం చూసుకుంటే మామ అల్లుళ్ళు మెయిన్ ఏంటంటే ఇక్కడ మామ అల్లుళ్ళు కలిసి చేస్తున్న మూవీ, అది కూడా మెగా ఫ్యామిలీ. ఒకవైపు సాయిధరం తేజ్ వీరపాక్ష మూవీతో మంచి హిట్ కొట్టి స్వింగ్ లో ఉన్నారు, మరోవైపు పొలిటికల్ స్టార్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ. సో ఇప్పటికే వారాహి యాత్రతో వ్యాప్తంగా బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. సో మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ రాబోతున్నారని వానలు సైతం లెక్క చేయకుండా ఫ్యాన్స్ అందరూ కూడా వానలో కూడా తడిసి ఖచ్చితంగా లోపలికి వచ్చి పవన్ కళ్యాణ్ ని చూసి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అది చూసి వెళ్ళాలి అని కూడా అందరూ ఆపేది అంటున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. సో అలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. అయితే ఇక కమింగ్ టు మూవీ, ఆ ప్రీవియస్ లో మనం చూస్తే వెంకటేష్ నాగ చైతన్య మూవీ చేశారు వెంకీమామ, రైట్? ఆ వెంకీమామ మూవీ చేసినప్పుడు కూడా కొంచెం అప్లాజ్ అనేది పెద్దగా రాకపోయినా కూడా ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది అనేది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే వినోదయ సిద్ధం అంటే ఒక మనిషి తను ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకొని తన జీవితాన్ని చనిపోయిన తర్వాత మరో అవకాశం ఇస్తే ఎలా యూటిలైజ్ చేసుకుంటాడు అనేది ఈ మూవీ కాన్సెప్ట్. ఆ లైన్ అలాగే ఉంది, కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మాటల మాంత్రికుడు కాబట్టి మాటలతో ఎలా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయబోతున్నాడు అనేది మాత్రం ఇక్కడ నిజంగా ఆసక్తి రేపుతున్న ప్రశ్న. మరోవైపు మనం చూసాం రీసెంట్ టైమ్స్ లో గోపాల మూవీలో గాడ్ గా వస్తే పవన్ కళ్యాణ్ ఎంతగా ఆదరించారో అందరూ కూడా ఎంతలా చూశారో, అలాగే ఈ మూవీలో కూడా పవన్ కళ్యాణ్ టైమ్ ఆఫ్ గాడ్ అంటే మన సాయిధరం కి టైమ్ ఆఫ్ గాడ్ గా వచ్చి తనకు ఒక అవకాశం ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్. సో ఆ పవన్ కళ్యాణ్ ని గాడ్ గా చూడబోతున్నారు. ఫస్ట్ 20 నిమిషాలు పవన్ కళ్యాణ్ ఉండరు, తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ మూవీలో ఉంటారు కాబట్టి సో పవన్ కళ్యాణ్ గాడ్ గా ఎలా చేయబోతున్నారు అనేది మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇందా మనం మాట్లాడాము మాస్టర్ తో కూడా కొరియోగ్రాఫర్ తో కూడా సిగ్నేచర్ స్టెప్ కూడా ఉంది గాడ్ కి అని ఆయన అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది అసలు గాడ్ కి సిగ్నేచర్ స్టెప్ ఏంటి, గాడ్ ఏంటి, సిగ్నేచర్ స్టెప్ ఏంటి, స్టిల్స్ ఏంటి, అసలు ఏంటి, ఏం జరగబోతుంది మూవీ అనేది కూడా ఒక ఆసక్తిగా అయితే నెలకొన్న పరిస్థితి. ఇప్పటికే పోలీసులు భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. ఓవరాల్ గా ఫ్యాన్స్ అందరూ కూడా లోపలికి చాలా మంది చేరుకున్నారు. ఒకవైపు వర్షం వస్తున్నా కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో
పొలిటికల్ వైజ్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అనేది కూడా ఒక ఆసక్తి అయితే కనిపిస్తుంది. వాట్ యూ సే సౌజన్య, నీ వ్యూ ఏంటి? డెఫినెట్లీ రఫీ, అంటే యూజువల్ గా త్రివిక్రమ్ మార్క్ అనేది మనం ఖచ్చితంగా ప్రతి సినిమాలో చూస్తూ వస్తూ ఉన్నాము. ఆయన డైలాగ్స్, మాటల మాంత్రికుడు. ఆయన డైలాగ్స్ ఊరికే ఒక ఈవెంట్ కి వచ్చి కానివ్వండి, ఒక ఏదైనా అకేషన్ కి వచ్చి ఆయన ఏదైనా స్పీచ్ ఇస్తేనే అందులో డైలాగ్స్ వైరల్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొత్తం అందరినీ కూడా, అంటే కొంతమందిని ఇంతకు ముందే ఎలో చేసేసారు అండ్ ఇప్పుడు ఇంకొంతమందిని లోపలికి ఎలో చేస్తున్నారు. అంటే ప్రతి ఒక టైం లిమిట్ లో ఒక ఇంతమందిని ఎంటర్ చేయాలి, ఇంతమందిని పంపించాలి అని చెప్పి ఒక స్కేల్ తో వీళ్ళు పంపిస్తూ ఉన్నారు బయట సెక్యూరిటీ వాళ్ళు కూడా. బికాజ్ ఒకేసారి అందరినీ పంపించేసిన ఇది ఓపెన్ కాదు కాబట్టి, అంటే క్లోజ్ స్టేడియం కాబట్టి ఒక తోసుకోవడం, ఒక గుద్దులాటలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవేమీ జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం పక్కాగా ప్లాన్ చేశారు, పక్కాగా ఎలో చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా లోపలికి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడంతా కూడా ప్రతి లైన్ లో కూడా బాడీ గార్డ్స్ ఉన్నారు, బాడీ గార్డ్స్ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు అక్కడ నుంచి కూడా మధ్యలో బ్యారికేడ్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క అంటే సెగ్రిగేషన్ ఇక్కడ ఎంఐపీ, నేను ఇందాక చెప్పినట్లు వివిఐపీ, విఐపీ అండ్ దెన్ ఫ్రంట్ లో ఆబ్వియస్లీ మనకు తెలుసు కాస్ట్ అండ్ క్రూ అండ్ ఎవరైతే గెస్ట్లు వస్తారో వాళ్ళకి రిజర్వ్ సీట్స్ ఉంటాయి. సో పైన కూడా చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ ఉంటారు అండ్ పోలీస్ కూడా లోపలికి వచ్చి మొత్తం అంతా కూడా అసలు ప్రొడ్యూసర్స్ తో కానివ్వండి వీళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. అసలు ఎంతమందికి మీరు పాసెస్ ఇచ్చారు, మొత్తం ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఎంతమందిని మేము లోపలికి ఎలో చేయాలి, ఈ మొత్తం కూడా వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు ఇందాక కూడా. అండ్ బ్రో సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే రఫీ, మనం అగైన్ ఫిల్మ్ విషయానికి వస్తే గనక తమన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆబ్వియస్లీ ఫస్ట్ ఇంతకు ముందు వీళ్ళ కాంబినేషన్ లో ఆ మ్యూజికల్ హిట్ మనం చూసాము. సాంగ్స్ ఏ రకంగా ఉంటాయి, ఆ తర్వాత మీరు అన్నట్లు ఇందాక సిగ్నేచర్ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి మొత్తం అంతా కూడా. సో ఈ సినిమా మీద కూడా అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఆబ్వియస్లీ పెట్టుకుంటారు కదా యాజ్ అ ఫ్యాన్స్. బట్ కొంచెం ఎక్కడో కొంతమంది ఫ్యాన్స్ లో ఏదో చిన్నపాటి అసంతృప్తి, ఒక డిస్సాటిస్ఫాక్షన్ కనిపించింది అని కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి. దానికి తమన్ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఇది చూసారా, ఈ సాంగ్ మోషన్ పోస్టర్ కి బ్యాక్ సైడ్ మనకి ఇది వినిపిస్తూ ఉంటుంది. సో మోషన్ పోస్ట్ వచ్చిన తర్వాత ఈ మొత్తం అంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి శిల్పకళా వేదికలో. ఇక మనం స్టేజ్ చూద్దాం ఒకసారి. స్టేజ్ విషయానికి వస్తే బ్రో అని చెప్పి ఇక్కడ లెటర్స్ తో ఇక్కడ పెట్టారు. మీరు చూసుకున్నట్లయితే ఆ దాంట్లో ఆ టైం మీరు చూసుకున్నట్లయితే టైం కనిపిస్తుంది 8 o'clock. టీజర్ లో కూడా మనం చూసుకుంటే రఫీ, ఆ 8 అనేది ఫ్లోర్ మీద ఉంటుంది. ఆ ఫ్లోర్ మీద సాయిధరం తేజ్ నుంచొని ఉంటాడు. అంటే మొత్తం ఇంకా అయిపోయింది, ఏంటి ఇలా జరుగుతుంది నా లైఫ్ లో అన్న ఒక ఎక్స్ప్రెషన్, ఎగ్జాక్ట్లీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఆయన నుంచొని ఉంటారు. అంటే నేను అడిగాను అప్పుడు సాయిధరం తేజ్ ని ఇంతకు ముందు ఇంటర్వ్యూలో, ఏంటి 8 అని కనిపిస్తోంది మొత్తం పోస్టర్ లో ఓలో, తర్వాత మీరేమో 8 మీద నుంచున్నారు, సో ఏంటి ఏమైనా అష్టదిగ్బంధనం జరిగిందా, ఆ అష్టదిగ్బంధనం నుంచి పవన్ కళ్యాణ్ మిమ్మల్ని సేవ్ చేస్తారా అని. కానీ కాదు, ఇన్ఫైనిటీ, అది 8 మీరు పడుకోబెడితే ఇన్ఫైనిటీ. సో అది ఇన్ఫైనిటీ సింబల్. లైఫ్ అనేది మనకి చాలా ప్రెషియస్, సో లివ్ ఇన్ దిస్ మూమెంట్ అనే ఒక కాన్సెప్ట్ తో ఈ సినిమా వచ్చింది అని కూడా వాళ్ళు చెప్పడం చూసాము. సో రఫీ, నువ్వు చూస్తుంటే ఈ ఏర్పాట్లన్నీ కూడా శిల్పకళా వేదికలో జరిగిన ఏర్పాట్లన్నీ కూడా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? సౌజన్య, నువ్వు అన్నట్టే లైక్ 8 ఇట్స్ అంటే తిప్పేస్తే ఇన్ఫినిటీ అంటే అనంతం. అనంతం అంటే ఏమైనా చేయొచ్చు, రైట్? అనంతం అంటే ఇక మనకి తిరుగులేదు అని. సో అటువంటిది కాన్సెప్ట్ ఉంది ఇక్కడ కనిపిస్తుంది. ఇక మనం చూస్తే ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ హంగామా ఇప్పుడు మనం చూస్తున్నాము. ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడే చేరుకొని అందరూ కూడా, అంటే ఇక్కడ ఒకటి ఫ్యాన్స్ వచ్చారు కానీ చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రాబోతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఏమన్నా మాట్లాడతారా అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భీమ్లా నాయక్ కావచ్చు, వకీల్ సాబ్ కావచ్చు, ఇటువంటి వాటిల్లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా మంచి కామెంట్స్ చేశారు. ఎంతో హైప్ క్రియేట్ అయిన పరిస్థితి. సో ఈ రోజు ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏపీ ఎలక్షన్స్ 2024 త్వరలో రాబోతున్నాయి. ఇప్పటికే యాక్టివ్ పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ ఏపీలో తిరుగుతున్నారు, వారాహి యాత్ర చేస్తున్నారు, మరోవైపు ఢిల్లీ వెళ్తున్నారు. సో ఢిల్లీ వెళ్తున్నారు, ఇలా రెగ్యులర్ గా తన యాక్టివిటీస్ పాలిటిక్స్ లోనే కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే అక్కడికి వచ్చి మేము షూటింగ్ చేసుకుంటామని కూడా హరిశంకర్ చెప్పడం జరిగింది. సో అటువంటి సమయంలో ఈ రోజు బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. సో హైదరాబాద్ కి రాబోతున్నారు యాజ్ ఏ చీఫ్ గెస్ట్ గా. వచ్చి ఏం మాట్లాడబోతున్నారు పవన్ కళ్యాణ్? పొలిటికల్ టచ్ ఇస్తారా, లేకపోతే కేవలం మూవీ గురించి మాట్లాడే వెళ్ళిపోతారా, లేక ఇంకేమైనా ఫ్యాన్స్ కి ఏమైనా చెప్తారా అనేది కూడా బాగా ఆసక్తిగా అయితే
ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఎలా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ ఎలా ప్రేక్షకులందరినీ కూడా కట్టిపడేలా మాట్లాడతారు, అలాగే ఫ్యాన్స్ కి ఏం చెప్తారు, పొలిటికల్ గా ఏం మాట్లాడతారు, ఇటువంటి చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో చూడాలి, మరి కాసేపట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలు కాబోతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఆసక్తి అనేది ఖచ్చితంగా ఫ్యాన్స్ లో ఉంటుంది. మనం చూస్తే ప్రతి ఫ్యాన్ కూడా పవన్ కళ్యాణ్ ని చూడకుండా వెళ్లే ప్రసక్తే లేదు అని మాత్రం అంటున్నాడు. సో నీకు ఎలా అనిపిస్తున్నాయి, అరేంజ్మెంట్స్ ఎలా అనిపిస్తున్నాయి? ఎస్ రఫీ, డెఫినెట్లీ ఏర్పాట్లు అన్ని కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి క్షణం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు పోలీస్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది అండ్ బాడీ గార్డ్స్ అందరూ కూడా ఉండి కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి అంటే రఫీ, ఇప్పుడు ఓపెన్ కారిడార్, ఓపెన్ స్టేడియం లాగా ఓపెన్ గ్రౌండ్ లో జరిగితే ఈవెంట్ ఎంతో మంది ఫ్యాన్స్ రావచ్చు. బట్ ఇక్కడ ఇట్లా క్లోజ్డ్ స్టేడియంలో, ఇట్లా క్లోజ్డ్ సర్ఫేస్ లో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కొంతమందినే ఎలో చేస్తారు. సో కొంతమంది బయటే ఉండిపోవాల్సిన సిచ్యువేషన్. సో అందుకే ఈ తోసుకోవడము, ఈ మొత్తం జరగకుండా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. సో ఎక్కడ కూడా ఇప్పటి వరకు అటువంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మనం ఈ సినిమా విషయానికి వస్తే, మీరు ఇందాక అన్నారు డైలాగ్స్, ఆయన స్పీచ్ ఎలా ఉండబోతోంది, పొలిటికల్ టచ్ ఏమైనా ఉంటుందని చెప్పి, డెఫినెట్ గా త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఎలా ఉంటాయి మనకు తెలిసిందే, వైరల్ అవుతాయి. అండ్ పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నాము, ఆయన పొలిటికల్ స్పీచ్ లో ఆయన కొన్ని డైలాగ్స్ అవన్నీ కూడా చాలా మంది ఈ కైండ్ ఆఫ్ వాళ్ళు కూడా యూజ్ చేయడం, ఆ వర్డ్స్ మాట్లాడడం మనం చూస్తున్నాము. సో చూడాలి. ప్రమోషన్స్ విషయానికి వస్తే, ఒక ఫిల్మ్ కి సంబంధించి ఫస్ట్ లుక్ తో స్టార్ట్ చేస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఎండ్ అవుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఆబ్వియస్లీ సినిమా రిలీజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద లాస్ట్ ప్రమోషనల్ ఆస్పెక్ట్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్, లాస్ట్ ఫ్యాక్టర్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా లాస్ట్ మాట్లాడే స్పీచ్ ఎప్పుడు అంటారు కదా పవన్ కళ్యాణ్, లాస్ట్ డైలాగ్ మందైతే దానికి వచ్చే కిక్కే వేరప్ప. సో ఫ్యాన్స్ అందరికి కూడా మంచి కిక్ ఎప్పుడు వస్తుంది రఫీ? ఎప్పుడంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎండింగ్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉంటుంది, ఆ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్న తర్వాత ఫ్యాన్స్ లో ఒక రకంగా ఒక కిక్ వస్తుంది. అయితే మనం ఒకసారి ఫ్యాన్స్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం రఫీ, బికాజ్ వాళ్ళందరూ ఎంతగానో నినాదాలు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ మేము ఎప్పుడెప్పుడు చూస్తాము, పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారు అని చెప్పి. సో ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఒక ఇక్కడిక్కడ దగ్గర వాళ్ళు రావడం కాదు, ఎక్కడెక్కడ నుంచో. ఇందాక మనం మాట్లాడితే రఫీ, వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు, తర్వాత గుంటూరు నుంచి వచ్చారు, వరంగల్ నుంచి వచ్చారు. సో ఒక వాళ్ళకంటూ డిస్టెన్స్ అనేది అసలు ప్రాబ్లమే కాదండి, వర్షం అనేది అంతకంటే ప్రాబ్లం కాదు. సో ఫ్యాన్స్ ఏమంటారు, ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు బ్రో సినిమా మీద? ఆల్వేస్ ఎక్స్పెక్టేషన్ లేకపోయినా పవన్ కళ్యాణ్ కోసం వచ్చామండి. ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండవు, మొత్తం ఇంకా రికార్డులు బద్దలు కొడతాడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం. సో ఇది ఒక రీమేక్ ఫిల్మ్ కదా, సో కొత్తగా ఎక్స్పెక్ట్ చేసేది అది రీమేక్ అయినా ఏ ఫిలిం అయినా రికార్డ్స్ మాత్రం పవన్ కళ్యాణ్ బీట్ చేస్తాడు అంతే. ఓకే, సో మీరేమంటారు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను నిర్మల్ నుంచి వచ్చాను. నిర్మల్ జిల్లా. ఓకే, అంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ గారి కోసం వచ్చారా, పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారా, సాయిధరమ్ తేజ్ గారి కోసం వచ్చారా? పవన్ కళ్యాణ్ బ్రో అంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అవుటే, అంతే, అంతకు మించి ఏం లేదు. టైటిల్ కూడా బ్రో అనే టైటిల్ పెట్టడం యూజువల్ గా మీరు అందరూ కూడా అలానే పిలుచుకుంటూ ఉంటారు, బ్రో బ్రో అని చెప్పి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీ అందరికి బ్రోనా? ఎస్ బ్రో కదా, బ్రదర్. ఆయన దేవుడి పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమాలో, మీకు తెలిసే ఉంటుంది. సో రియల్ గా కూడా మీరు అలానే భావిస్తూ ఉంటారు కదా? అవును, దేవుడే కదా, చాలా మందికి అతను దేవుడే. దేవుడే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము రాజమండ్రి నుంచి వచ్చాం. రాజమండ్రి నుంచి వస్తున్నారు, వర్షం పడుతుంది బయట, మరి మళ్ళీ తిరిగి ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అని ఏం ఆలోచన లేదా? ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, ఇక్కడే ఉండిపోతారు అయితే. సో పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఆయన ఏం మాట్లాడతారని ఆసక్తిగా ఉన్నారా? ఏంటి ఆయన ఏం మాట్లాడతారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? ఆసక్తిగా చూస్తున్నాం. ఓకే, సో అది ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉన్నారు. అంటే లైక్ వాళ్ళని కూర్చోబెట్టడం కానివ్వండి, కొంచెం వాళ్ళని బాడీ గార్డ్స్ వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ సిబ్బంది కొంచెం అక్కడ సెటిల్ చేస్తున్నారు వాళ్ళని కూర్చోబెట్టడం కోసం. సో దట్ కొంచెం సెటిల్ అయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి ఫ్యాన్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అండ్ రఫీ, మళ్ళీ మనం సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో కేతికా శర్మ అండ్ ప్రియా ప్రకాష్ వారియర్ ఎవరైతే వింకింగ్ గర్ల్ ఉన్నారో తను కూడా యాక్ట్ చేశారు. సో హీరోయిన్స్ పాత్ర ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? సో ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మూవీలో కేతికా శర్మ ఒక గ్లామర్ క్రియేట్ చేయబోతుంది ఈ మూవీలో. ఈ మూవీకి అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు మంచి విరూపాక్ష సక్సెస్ తో ఉన్న సాయిధరమ్ తేజ్, ఇంకోవైపు కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్. సో వీళ్ళందరూ కూడా
ఎంతో అంటే మంచి స్టార్డమ్ ఉన్న క్యారెక్టర్స్ కాబట్టి సూపర్ డూపర్ గా ఉంటుంది మూవీ అంటున్నారు. మనం చూస్తే అక్కడ చూడొచ్చు జనసేన జెండాని కూడా ఎగరేస్తున్న పరిస్థితి. అంటే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ సీఎం అంటూ కూడా అరిచి గోల చేస్తున్న పరిస్థితి. ఎప్పుడైతే వీళ్ళని ఎలవ్ చేశారో లోపలికి వచ్చిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ బాబు అంటూ కూడా అందరూ కూడా అరుస్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు, ఏం స్పీచ్ ఇవ్వబోతున్నారు ఈ స్టేజ్ మీద నుంచి అని కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఫ్యాన్స్ అందరూ కూడా. మనం చూడొచ్చు అందరూ కూడా చాలా మంది కూర్చొని ఎక్కడికక్కడ వెయిట్ చేస్తూ ఈగర్లీ దే ఆర్ వెయిటింగ్ అలాట్. మరోవైపు వర్షం పడుతుంది బయట, వర్షం పడుతున్నా కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చి అందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. చాలా మంది ఇంకా గేట్ బయట ఉన్నారు. లోపల కెపాసిటీని బట్టి అలౌ చేస్తారు కాబట్టి యాజ్ పర్ కెపాసిటీ ఇప్పటికైతే అలౌ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకసారి రఫీ గణేష్ మాస్టర్ మనందరికీ తెలుసు. గణేష్ మాస్టర్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఆయన కొరియోగ్రఫీ ఖచ్చితంగా ఉంటుంది. సో గణేష్ మాస్టర్ మీరు ఈ సినిమాలో కొరియోగ్రఫీ చేశారు, సో ఖచ్చితంగా ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మాకు. సో మీరేం చెప్తారు? బ్రో బ్లాక్ బస్టర్ అంతే. బ్రో బ్లాక్ బస్టర్. సో సార్ మీరు పవన్ కళ్యాణ్ గారికి కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక సిగ్నేచర్ స్టెప్ అలా ఉండిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్టెప్ ని చేయడం, వైరల్ చేయడం జరుగుతుంది. సో ఈసారి సిగ్నేచర్ స్టెప్ ఎలా ఉండబోతుంది? బ్రో లాగా ఉంటది. సో మీరు కూడా సెట్ లో బ్రో అనే పిలిచారా పవన్ కళ్యాణ్ గారిని? మీరు ఏమని పిలుస్తారు? అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. సో అది గణేష్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి. చూడాలి మరి ఆయన సిగ్నేచర్ స్టెప్స్ ఎలా ఉంటాయో ఈసారి. సో వాట్ యు సే రఫీ? సో ఇక కమింగ్ టు బ్రో అంటే మామ అల్లుళ్ళు ఒకవైపు రిలేషన్ వైజ్ బ్రో ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏంటి, బ్రో అని ఎందుకు పెట్టారు అనేది చాలా మంది ఉత్సుకత ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ బ్రో ఏంటి, టైటిల్ బ్రో ఎందుకు తీసుకున్నా? సౌజన్య ఇంటర్వ్యూ చేసావు కదా, అడిగావా నువ్వు బ్రో ఎందుకు పెట్టారు అని? ఎస్, డెఫినెట్లీ. ఎందుకు అంటే తను చెప్పింది ఏంటి, సాయిధరం తేజ్ అంటే బ్రో అని పిలుచుకోవడం అనేది చాలా క్వైట్ కామన్ గా జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరు అలానే పిలుచుకుంటాం. సో నేను సినిమాలో ఆయన్ని బ్రో అని పిలుస్తాను, ఆయన నన్ను బ్రో అని పిలుస్తారు, అందుకు బ్రో అని పెట్టామన్నారు. అయితే మీరు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పక్క పక్కన అట్లా బ్రో అని పిలుచుకుంటూ ఉంటే అంటే మీ ఏజ్ కూడా పెంచేసినట్టు అవుతుంది కదా. మీకేం మరి అట్లా ఏం అనిపించలేదు? అంటే ఖచ్చితంగా ఆయన చెప్పింది ఏంటంటే అస్సలు అనిపించదు, నాకంటే ఆయన ఇంకా చిన్నగా కనిపిస్తున్నారు, యంగర్ బ్రదర్ నాకు ఆయన అని చెప్పారు సాయిధరం తేజ్. సో అంటే బ్రో అంటే యూనివర్సల్ వర్డ్ కాబట్టి అందరూ పిలుచుకుంటారు కాబట్టి ఆ టైటిల్ తీసుకుంటే బాగుంటుంది అనేది చెప్పారు. సో ఇక కమింగ్ టు ఇప్పుడు మనం చూస్తే పవన్ కళ్యాణ్ తమ్ముడు మూవీ సూపర్ డూపర్ హిట్, అన్నయ్య చిరంజీవి సూపర్ డూపర్ హిట్. సో ఇప్పుడేమో బ్రో రాబోతుంది, ఒకవైపు సాయిధరం తేజ్, మరోవైపు ఏమో పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా హిట్ కొట్టి తీరుతారు. ఎందుకంటే ఈ ఏదైతే రిలేషన్ కి సంబంధించిన వర్డ్ ఉందో తమ్ముడు, అన్నయ్య, బ్రో ఇటువంటి వర్డ్స్ మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వస్తాయి. ఖచ్చితంగా ఈ మూవీ హిట్ కొట్టే అవకాశం ఉంది, నో డౌట్. ఆ కాన్సెప్ట్ కూడా సూపర్ గా ఉంది. త్రివిక్రమ్ డైలాగ్స్ కావచ్చు అన్ని కూడా కలిసి, ఒకవైపు మ్యూజిక్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్స్ట్రాడినరీ ఫుల్ మీల్స్ లాగా పెద్దగా అంటే బడ్జెట్ వైజ్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మూవీకి పెట్టారంటున్నారు. సో పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉండబోతుంది? ఎస్, ఖచ్చితంగా ఆయన ఇంతకు ముందు గోపాల సినిమాలో మనం చూసాము, గాడ్ గా చేశారు. అండ్ ఈ సినిమాలో చూస్తే సెక్యూరిటీ కాస్ట్యూమ్ లో ఒకసారి ఉన్నారు. అట్లా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో మనకు ఆయన కనిపించారు. అంటే మేబీ సాయిధరం తేజ్ ఎక్కడికి వెళ్తున్నా అక్కడ ఒక క్యారెక్టర్ బేస్ చేసుకుని ఆ కాస్ట్యూమ్ తో ఆయన అక్కడ ప్రత్యక్షం అవ్వడము, సో ఆయన నడిపించడం సీన్స్ ని జరిగిద్దేమో అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ కావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫ్యాన్స్ ని కూడా లోపలికి ఎల్లో చేశారు. అండ్ గెస్ట్లు, కాస్ట్ అండ్ క్రూ ఇంకా రావాల్సి ఉంది. 8:30కి స్టార్ట్ అవుతుంది. సో దట్స్ ఆల్. అంటే ఇప్పటి వరకు అయితే ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో.